రవి గారు, ఆంధ్రుల అభిమాన నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సార్ ఈరోజు. ఆయన గురించి చెప్పేంత పరిస్థితి కాదు, కానీ ఆయన ఎన్నెన్నో చిత్రాలు, ఎన్నో పాత్రలు, వైవిధ్యభరితమైన నటుడు ఆయన. అలాగే దేవదాస్ నుంచి ఒక ప్రేమ్ నగర్, చాలా సినిమాల్లో చాలా పాత్రలు చేశారు. ఆయన గురించి కొన్ని మంచి విషయాలు. అక్కినేని నాగేశ్వరరావు గురించి కొత్తగా ఇప్పుడు అంతగా ఆయన పైన వేసుకుపోయారు. ఎవర్ గ్రీన్ హీరో అంటారు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన జ్ఞాపకాలు ఎవర్ గ్రీన్గా అందరికీ పచ్చపచ్చగా ఉంటాయి. ఆయన సినిమాలు చూడటం అది కూడా. దానికి తోడు ఆయన వ్యవస్థను కూడా నిర్మించారు కాబట్టి అన్నపూర్ణ స్టూడియో, ఆయన పరివారం, అవన్నీ. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు, వీళ్ళిద్దరూ రెండు కళ్ళు అనే మూల స్తంభాలుగా చిత్ర పరిశ్రమ, ఆధునిక చిత్రం మనకు తెలిసిన ఒక 50వ దశకం నుంచి అలా పెరిగింది. అంతకుముందు చిత్తూరు నాగయ్య, తేజస్వి నారాయణరావు ఇలా ఉన్నప్పటికీ కూడా నాగేశ్వరరావు గారు రామారావు లాంటి అజానుభవం, అరవింద దళాయతాక్షం, ఆ గంభీరమైన కంఠం, రావణాసురుడు వేసినా సరిపోయాడు, రాముడు వేసినా సరి, ఇంకెవరు ప్రపంచంలో అలా ఉండరు. అలాంటి నటుడు అటువైపు ఉన్నప్పుడుగా తట్టుకొని నిలబడటం అన్నది నిజాన్ని నాగేశ్వరరావు చాలాసార్లు చెప్పేవారు. వయస్సులో రామారావు కొద్దిగా పెద్ద, నాగేశ్వరరావు 1-2 ఏళ్ళు, కానీ సినిమాల్లోకి నాగేశ్వరరావు ముందుగా వచ్చారు. సో ఆయన రామారావు గారి తర్వాత చాలా కాలం ఆయన జీవించారు. చివరిలో కూడా మనం ఆ 3 తరాల సినిమా మనం తీసి, ఆ నాగేశ్వరరావు గొప్పతనం ఎక్కడంటే ఆ దర్శకుడు ఏదో స్క్రిప్ట్ తీసుకొని వస్తే ఆ స్క్రిప్ట్ ఏమి ఇది పండదని చెప్పాట. సో ఈ మనం స్క్రిప్ట్ అప్పుడు ఏదో ఆపద్ధర్మంగా చూపిస్తే ఇది బాగుందని అది నటించే నిజంగానే అది ఆయన జీవితాన్ని ఆయన సహజంగా చూపించి అలా శాశ్వతంగా ఉండేట్టు చేసింది. సో ఒకసారి పుట్టినరోజు నాడు కనుక నాగేశ్వరరావు గారు అంత జయప్రదంగా నిలబడి గుర్తుండిపోవడానికి కారణం ఏంటని చూస్తే కనుక, ఒకటేమో సహజ ప్రతిభ. చిన్నప్పుడు మహిళా ఆడపాత్రలు, అమ్మాయి పాత్రలు వేసిన, చంద్రమతి వేషం వేసినప్పటి నుంచి కూడా మొదలు పెడితే ఆయన మహిళా పాత్రల్లో రాణించి మహిళల ప్రేక్షకుల ఆదరణ పొంది కుటుంబ చిత్రాల కథానాయకుడిగా నిలబడడం అన్నది, ఆ సున్నితత్వం అవన్నీ కూడా కాపాడుకోవటం నిజానికి మొదటి అడుగు. దాంతోపాటు నాగేశ్వరరావు అనగానే మనకు సావిత్రి తప్పకుండా గుర్తొస్తారు. ఆయన కొన్ని విజయ రహస్యాలని ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే, సావిత్రి డేట్స్ అన్ని ఎప్పుడు నాగేశ్వరరావు దగ్గరే ఉండేవట. అందుకనే మీరు చూస్తే బి సరోజాదేవి, దేవిక, కృష్ణ కుమారి ఇలాంటి నటీమణులు ఎక్కువగా ఎన్టీఆర్తో నటిస్తారు. ఎన్టీఆర్కి డేట్సే ఉండవు, ముందే అవన్నీ ఈయన బుక్ చేసుకొని ఉంటాడు నాగేశ్వరరావు. సో బహుశా సావిత్రిని ఎప్పుడు కూడా ప్రోత్సహించారు కూడా, అందులో సందేహమేం లేదు. అది కూడా తర్వాత కాలంలో వాణిశ్రీ. సో రొమాంటిక్ హీరో అని, రొమాంటిక్, ట్రాజెడీ కింగ్, రొమాంటిక్ అని. సార్ అసలు ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ని స్టార్ట్ చేసింది నాగేశ్వరరావు గారే అని మనం అనుకోవచ్చా? మామూలుగా మన హీరోలు సున్నితంగా ఉండాలనేది మన ఇది. అదే గంభీరమైన విగ్రహం బాలీవుడ్ లో, అంటే అప్పటి బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా ఇలాంటి వాళ్ళు సాఫ్ట్ గా ఉండేవాళ్ళు. తెలుగులో చూస్తే నాగేశ్వరరావు గారితోనే అది మొదల. రొమాంటిక్ హీరో అన్నారు కదా, అందుకే ఇప్పుడు రాజేష్ ఖన్నా కూడా చెప్తాడు. రాజేష్ ఖన్నా బేసిక్ గా రొమాంటిక్ హీరో. మిగతా కళలు చేయడం వేరు, రొమాంటిక్ గా చేయటము, ట్రాజిక్ చేయటము, ఇవన్నీ చాలా. మంచు లక్ష్మితో నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో నిజానికి చాలా ప్రగాఢమైన విషయాలు చెప్పాడు ఆయన. ఇతర అంశాల్లో మరుగున పడిపోయింది, కానీ నేను ప్రధానంగా రొమాన్స్, ట్రాజెడీ, భక్తి ఈ 3 చూపించాను. ఈ 3టికి కూడా ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా చేస్తేనే అది తప్ప అతి పనికిరాదు. అందుకనే నాకు సహజంగా అది అలవాటు అయిపోయింది, ఒక రిస్ట్రైన్డ్ యాక్షన్. అంటే ఆయన చెప్పిన దాంట్లో నాగేశ్వరరావు ఏం చెప్పినా ఎన్టీఆర్ రెఫరెన్స్ చెప్పకపోయినా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ దగ్గర నేను కూడా నిలబడాలి ఇద్దరం అన్నప్పుడు దాంతో ఆయన పనిచేస్తూ వచ్చారు. సో ఈ 3 తనకు ఆయన పరిమితులు పెట్టుకున్నాడు. సో మొదటిది ఆయన ప్రతిభ, రెండోది మహిళలు, సావిత్రి గారు అని అనుకుంటే
మూడోది ఈ విధంగా తన పాత్రలు ఏంటి, తన పరిధి ఏంటి ఆయన చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. నాలుగోది వైవిధ్యం. మీరు అడిగారు కదా, ఇప్పుడు ఎవరు చూసినా గడ్డం పెంచి రఫ్ కోసేసుకుంటూ పోవడం, అందుకనే ఇప్పుడు సున్నితమైన హీరో పాత్రలు అంటే మీకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆ విషయంలో వైవిధ్యం చాలా ముఖ్యం అని నాగేశ్వరరావు బాగా గుర్తించారు. అందుకనే దేవదాస్ అవుతూనే ఆయనకు కుప్పలు తెప్పలుగా అలాంటి ట్రాజడీ కింగ్ పాత్రలు, తాగుబోతు పాత్రలు వచ్చాయి. తర్వాత కూడా వేశారు అఫ్ కోర్స్. తాగుబోతు పాత్రలు మూగనోము, లేకపోతే మనసు మాంగళ్యం, లేకపోతే ప్రేమ నగర్ ఇలాంటి సినిమాలు వేశారు, వేయలేదని కాదు. కానీ అదేదో జోనర్ లాగా ఆయన మార్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. దేవదాస్ అవుతూనే వెంటబడి విజయవాడ వెంటబడి మరి మిస్సమ్మ పాత్ర వేశారు. మిస్టర్ రాజు ఎక్స్ హెడ్ మాస్టర్, ప్రజెంట్ సెక్రటరీ, మహాలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్తూ ఉంటారు కదా. దేవదాస్ పాత్ర వేసి నాగేశ్వరు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇప్పుడు మళ్ళీ హీరోలు వేస్తున్నారు, కానీ మామూలుగా కామెడీ చేసేవాళ్ళు వేసే రోల్ దాన్ని వెంటబడి వేసి ఎన్టీఆర్తో పాటు అంటే అంత సింపథెటిక్ రోల్ తర్వాత కామిక్ రోల్ అయిపోతే నా వైవిధ్యం నిలబడదు, అందరు ఈ పాత్రలు ఇస్తారని. ఇంకో గొప్ప విషయం అంటే నేను ఈ మధ్య నాగేశ్వరరావు రామారావు గారు కలిసి 13-14 సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన చెప్పేవాడు టాప్ హీరోస్ లో ఇన్ని సినిమాలు కలిసి నటించిన వాళ్ళు ఎవరు లేరు అని. కానీ వీటిలో ఎక్కువ వాటిలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారిగా లీడ్ రోల్లో ఉంటాడు. ఇప్పుడు మిస్సమ్మ చూసుకున్నా లీడ్ రోల్, సరి సమాన గౌరవం ఇచ్చిన. గుండమ్మ కథ చూసినా కానీ కోలో ఎన్న కోలో అని రామారావే ముందు గుర్తొస్తాడు. దాన్ని కూడా నాగేశ్వరరావు అంగీకరించారు. కృష్ణార్జున యుద్ధం పేరులోనే కృష్ణ ముందు ఉంటుంది. చాణక్య చంద్రగుప్త వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత తీద్దామని చూసి నువ్వు చాణక్యుడేమని రామారావు ఆఫర్ చేస్తే కూడా, చంద్రగుప్తుడు ఏమైనా ఆఫర్ చేస్తే కూడా లేదు నాకు చాణక్యుడైతే సరిపోతుందని చాణక్యుడు. అంటే మా తరం వాళ్ళకి అందరికి మొన్న రీసెంట్ గా కథానాయకుడు, మహానాయకుడు ఈ సినిమాలు చూశాక ఈ విషయాలు ఎక్కువగా తెలిసాయి. అంతే కదా. సో రామారావు ఆ కొరత తీరక సామ్రాట్ అశోక తీసినప్పుడు అందులో చాణక్యుడి రూపం, చాణక్యుడు ఎక్కడున్నాడు, అశోకుడు వాళ్ళ తాత కాలన్నాడు, వాడు చాణక్యుడు. అవును వేశారు, వేసి దాన్ని ఆ కొరత తీర్చుకున్నాడు. కాబట్టి తన పాత్ర తన పరిమితి తెలుసుకోవటం ఎంత ఇదంటే సినిమా కోసం కొంచెం తగ్గినా పర్లేదు, వాస్తవికంగా ఉండాలి. ఎప్పుడు చెప్పేవాడు విగ్రహ ప్రధానమైన పాత్రలకు రామారావు గారు సరిపోతారని. అందులో కొంచెం శ్లేష కూడా ఉంది, కానీ శ్లేష ఉన్నా కానీ విగ్రహము, గాంభీర్యం, కంఠం ఇవన్నీ ఉండాలి. అందుకనే ఒకసారి చెప్పారు, కృష్ణార్జున యుద్ధం చూసిన తర్వాత మా ఆవిడ నన్ను పిలిచి ఇంకెప్పుడైనా రామారావుతో పౌరాణికాలు వేస్తే కుదరదని చెప్పింది ఆవిడ. అప్పటి నుంచి వేయలేదు నిజంగానే. కాబట్టి తన పరిమితితో పాటు దాన్ని నిలబెట్టుకోవటం. హీరోయిన్లు అందరూ బాగా మిమ్మల్ని ఇష్టపడతారు, నాగేశ్వరరావు చెప్తారు అది ఇది అంటారంటే ఏ ఉద్దని నా ఎక్కువ వయసు, తక్కువ ఎత్తు, లోతు కళ్ళు వీటన్నిటి వల్ల ఉండొచ్చు అని తన మీద తనే జోకులు వేసుకునే ఇది కూడా ఉంది. అంటే మామూలుగా దీన్ని ఒక అంశంగా చెప్పుకోవాలంటే తన పరిమితులను, లిమిటేషన్స్ను అధిగమించడం కోసం తను కాన్షియస్గా ప్రయత్నం చేయటం, ప్రయత్నపూర్వకంగా చేయటం. ఇంకా ఐదోది ఒకటి ఉంది, విశ్వాసపాత్రులు, నమ్మకస్తులు, తనను నడిపించే వాళ్ళని ఎన్నుకోవడం. దుక్కిపాటి మధుసూదన్ రావు ఆయన తీసుకొచ్చారు మొదట్లో బాగా. అన్నపూర్ణ ఫిలిమ్స్ బాధ్యత అంతా, పిక్చర్స్ బాధ్యత దుక్కిపాటి మధుసూదన్ రావుకి అప్పగించారు. చాలా కాలం పాటు తర్వాత ఎప్పుడో తేడా వచ్చి వాళ్ళు సహజంగా వస్తుంది కదా 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత. దొంగరాముడు వాళ్ళ మొదటి సినిమా. దొంగరాముడు సినిమాకు కేవీ రెడ్డి దర్శకుడు. కేవీ రెడ్డి మీకు తెలుసు కదా, మాయాబజారు, పాతాళ భైరవి. ఎందుకు కేవీ రెడ్డిని పెట్టారు, ఈయన ఇంకోటి పెట్టవచ్చు కదా అని నాకు అసంతృప్తిగా ఉండేది. కానీ దుక్కిపాటి తప్పకుండా విషయాన్ని బట్టి పెట్టుంటాడు అని నేను దాంతో ఒప్పుకున్నాను. ఆ తర్వాత చూస్తున్నప్పుడు కూడా 1-2 సార్లు విసుక్కునేవాడు కేవీ రెడ్డి. చాలా ఏంటి ఇంత పెద్ద, ఇప్పటికే పేరు వచ్చి నన్ను ఇలా చేస్తాడేమో అనుకున్నాను. ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇమ్మన్నాడు, తాగి వచ్చినట్టు ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఇమ్మన్నాడు, ఇచ్చాను. ఏమిటా ఎక్స్ప్రెషన్ కక్కుకున్నట్టుంది అన్నాడంట కేవీ రెడ్డి. చాలా కోపం వచ్చిందంట. కసేపటి ఆర్ నాగేశ్వరరావు విలన్, ఆర్ నాగేశ్వరరావుని ఎక్స్ప్రెషన్ ఇమ్మంటే ఇచ్చాడంట. అబ్బో అద్భుతం అన్నాడంట. నిజంగా అద్భుతంగా ఇచ్చాడంట, అది చెప్తాడు ఈయన కూడా. సో ఆర్ నాగేశ్వరరావు ఎక్స్ప్రెషన్ చూసాక అనిపించింది చాలా అద్భుతంగా ఇచ్చాడే నిజంగానే. అందుకని కేవీ రెడ్డి ఇలాంటి వాళ్ళు కళా తపస్సులు, వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టవు. నిజంగా సినిమా పెద్ద హిట్ అయింది.
అందులో తాగుబోతు పాట ఉంటుంది, రామామ మా ఇంటికి మాట ఉన్నది మంచి మాట ఉన్నది అని. దాని గురించి కళ్యాణ్ ఆయన అన్ని చేసేది, అది ఒక ప్రయోగం. కాబట్టి కళ దేనికి ఏది చేయాలని చెప్పడం. ఇంకొక అంశం ప్రమోద్, పరిమితులు తెలుసుకోవడం అన్నది పాత్రల్లోనే కాదు, పాత్రల్లో బాగా తెలుసుకున్నాడు. నవరాత్రిలో ఉదాహరణకు ఆ బీభత్స పాత్ర, ఒక దొంగ పాత్ర, అది నాకు పండలేదని చెప్తారు, సరిగ్గా చేయలేదు. అదేంటంటే చాలాసార్లు నేను దర్శకత్వం ఇట్లాంటివి నేనేం చేయలేదు. ఆయన 5 పాత్రలు వేయడమే కాకుండా దర్శకత్వం 3 పాత్రలే, అది అసంభవమైన విషయం, ఆయన రాక్షసంగా చేయటం తప్ప. నేను దర్శకత్వం జోలికి కూడా ఎప్పుడు పోలేదు అని. సో దీనికి ఎప్పుడు ఆయన దాశరథి కృష్ణమాచార్యులు అనువదించిన గాలిబ్ గీతాలు, ఆయన ఆత్మకథ రాశారు. నాగేశ్వరరావు ఫస్ట్లోనే మొదలు పెట్టాడు, నేను నా జీవితం అని. అది లండన్లో, అమెరికాలో స్టార్ట్ అవుతుంది. ఇంతగా అందులో మొదటిది ఏంటి, స్వీయ లోపము లేదు ఎరుగుత పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ నరుడు, దాంతో మొదలు పెడతారు అన్నమాట. సో ఆ లిమిటేషన్స్లో నడుచుకోవాలని ఇది ఒక అంశం. తర్వాత నిరాడంబరంగా ఉండాలి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు, మరి టాప్లో ఉన్న హీరో ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయ్యాడు కదా, సక్సెస్ అయ్యాడు, అందరిని తీసుకొచ్చారు. అందరు రావడానికి కూడా మొదట వచ్చింది నాగేశ్వరరావు అన్నది అయితే ఎవరు కాదని లేని ఒక విషయం కదా. అయితే వినయంగా పిల్లలు చదువుల కోసం వస్తా అని చెప్తారు, అది నిజం కూడా కొంత నిజం ఉండొచ్చు. కానీ దాంతోపాటు వేరే మన పద్ధతి వేరు, ఆయన పద్ధతి వేరు, ఇక్కడ అంతా అవన్నిట్లో ఎందుకు వేరే చేసుకుందామని వచ్చారు. సారథి స్టూడియో మన కాటగడ శ్రీనివాసరావు, కాటగడ నర్సయ్య గారు, వీళ్ళు మనకు తెలుసు కదా. శ్రీనివాసరావు గారిది ముఖ్యంగా. దేవదాస్ సినిమా విడుదలైనప్పుడు, కృష్ణ తీసినప్పుడు వాళ్ళకు తేడా వచ్చింది. వీళ్ళతో కుదరదు అనుకున్నాడు, అన్నపూర్ణ స్టూడియో కట్టించుకున్నాడు స్వయంగా దగ్గరుండి. సో ఆ కృషి వాళ్ళ మనస్తత్వం కూడా, ఒక వ్యవస్థ మళ్ళీ పెంచడం, అది కూడా. ఇంకొకటేమో ఆధునికత. ఖచ్చితంగా రామారావు కష్టజీవి, అందరితో కలిసి ఉంటాడు, లేకపోతే పెద్ద నాయకుడు, ఊపేస్తాడు, ఇవన్నీ నిజం. కానీ కింది స్థాయి నుంచి ఒక వ్యవస్థగా పెంచుకోవాలి అని భావించడంలో అక్కినేని కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అంటే చాలా మంది నటులు, ఆ కాలం నటులు చెప్తుంటారు, దగ్గరుండి నిలబడి అన్నపూర్ణ స్టూడియో కట్టించారు చాలా కష్టపడి అని. లేట్ 60s 70s కదా, 70s లో కట్టారు. ఆ స్టూడియో కడుతుండగానే ఆయనకు అప్పుడు గుండెపోటు అది వచ్చి అమెరికా వెళ్ళి చికిత్స చేయించుకొని వచ్చి రాగానే సెక్రటరీ అందులో మొదటి సినిమా. అంటే నేను ఆధారంగా నేనే ప్రధాన పాత్రధారిగా సినిమాలు తీసిన స్టూడియోలోకి ఎంట్రీ నాకు లేదు, నాకేం కోపం లేదు. అయితే నిజంగా దేవదాస్ విషయంలో ఆయన అలా చేసి ఉండొచ్చా, చేసి ఉండకూడదా, అది వేరే, అది ఎవరు చెప్పలేరు. ఈయన చేయకపోతే అది సూపర్ హిట్ అయ్యండి, అది ఎవరైనా చెప్పలేరు. చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అంటే కొన్నిసార్లు పక్కనే వచ్చినప్పుడు సేమ్ సబ్జెక్ట్ అని కూడా హిట్ అయిన అది కూడా ఉంటాయి. దీని వల్ల అపెటైజర్ ఎఫెక్ట్ పడి అది కూడా హిట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. మలాంటి వాళ్ళు అదే పనిగా. నేనైతే రెండోసారి, మొదట దేవదాస్ వచ్చినప్పుడు అంతగా తెలియదు, తర్వాత చూసాము, ఇది కూడా చూసాము. ఖచ్చితంగా వాటి కాన్సెప్ట్స్ అన్ని చాలా తేడా ఉంటాయి. సో దాని నాగేశ్వరరావు తప్పు చేశాడు, పోటీ పెట్టాడు, ఇప్పటికీ అంటుంటారు, అది ఏమీ అర్థం లేదు. ఈయన విడుదల చేయకపోతే అది హిట్ అవుతుందని ఏం లేదు. కాకపోతే వాళ్ళు అడిగారు, మా స్టూడియోలో ఎప్పటి నుంచో సంబంధం ఉంది కదా, కొన్ని రోజులు ఆపమన్నారు, వీళ్ళు ఆపలేదు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా గుమ్మడికి ఉన్నాయి. వాస్తవంగా గుమ్మడి ఆత్మకథ చదివితే ఇలాంటి ఒక 6 డజన్ ఉంటాయి. సరే, ఎనీవే, అంటే అవసరమైనప్పుడు తన కాళ్ళ మీద తను నిలబెట్టుకొని తన పునాది తాను కాపాడుకోవటం, తద్వారా వేరే వాళ్ళు కూడా అవకాశం మళ్ళీ కొంత ఇవ్వడం. ఇప్పుడు అక్కడే మనకు దాసరి నారాయణరావు వస్తుంది. దాసరి నారాయణరావు కంపారిటివ్గా అంతకుముందు తర్వాత తరానికి చెందిన దర్శకుడు, వయసులో కొంచెం అటు ఇటు అయిన, ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా నాగేశ్వరరావు గారికి తగిన సినిమాలు చాలా తీశాడు, స్టూడియో నిలబడింది, నాగేశ్వరరావు గారి ఇది కెరీర్ నిలబడింది. అయినా వాళ్ళకి ఏ తేడా వచ్చింది, ఇంకా తేడా అది చివరి వరకు అలాగే ఉండిపోయింది. అంటే కానీ వాళ్ళిద్దరి పరంపరలో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి కదా సార్, అవి కొత్తవే. ఇప్పుడు 7 అంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం. సరే, ఇంకా మా పెళ్ళి అయినప్పుడే ప్రేమాభిషేకం అప్పుడు వచ్చింది. ప్రేమాభిషేకంలో మళ్ళీ అదే ఫామ్, దేవదాసు మళ్ళీ పుట్టాడు, బుచ్చిబాబు. ఇలా ఇన్ని సినిమాలు కేవలం నాగేశ్వరరావుని దృష్టిలో పెట్టుకునే
అనుబంధం కూడా ఐ థింక్ దర్శకుడు నాకు సందేహమే. సో ఇలా ఇవన్నీ ఎక్కువ భాగం సూపర్ హిట్స్. బహుదూరం బాటసారి అది దాసరి ప్రజ్ఞ. ఆయన తన ఫార్ములాను నాగేశ్వరరావు గారి లక్షణాలను పరుచూరి గోపాలకృష్ణ రాస్తారు. రామారావుతో సర్దార్ బాబారాయుడు తీసిన దాసరి నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకమే తీస్తాడు కానీ సర్దార్ బాబారాయుడు తీయడని. ఎందుకంటే ఒక్కొక్కడికి మామూలు దర్శకుడు ప్రతిభ అది కదా, ఇంకా దర్శకుల ప్రతిభ అది. మామూలుగా కథకుడు కథ రాసినప్పుడే మీ ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు, ఎవరు అనుకుంటారు అని అడుగుతారు. మామూలు బాహుబలి తీస్తే ప్రభాస్ తోనే తీయాలి అని తీస్తారు, ప్రభాస్ అనే తీస్తారు. అప్పటికి వాళ్ళకి అటువంటి, కానీ అది కాదు కదా. ఇప్పుడు ప్రభాస్కే అదే డార్లింగ్ ఇమేజ్ ఉంది. ఉదాహరణకు డార్లింగ్ చాలా స్మూత్ గా ఉంటాడు, అక్కడి నుంచి మారింది, బాహుబలి నుంచి ఒకటి వచ్చింది, అది మళ్ళీ ఒక దశలో అలా ఇమేజ్కి అతీతంగా ఉండడం కొద్ది మందికి చెల్లుతుంది. ఖచ్చితంగా ఆ జాబితాలో రామారావు నాగేశ్వరరావు ఉంటారు. రామారావు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాడు. అంటే పౌరాణిక పాత్రలు వాటికి సంబంధించిన ఆహారం ఏమో అవన్నీ స్థిరంగా ఉంటాయి అనేది ఎలా ఉన్నా హావభావాలు దాన్ని చూపించటం. ఈ సందర్భంలో మనం మాట్లాడకుండా వదిలేయకూడదు జగపతి ఆర్ట్ పిక్చర్స్ దసరా బుల్లోడు. అంటే అప్పటిదాకా వస్తున్న వరవడికి భిన్నంగా ఒక సడన్ షిఫ్ట్ లాగా దసరా బుల్లోడు తీశారు. దాంట్లో నాగేశ్వరరావు కూడా మంచి అడాప్టబిలిటీతో నటించారు. దాని గురించి కొద్దిగా చెప్పండి. దసరా బుల్లోడు 71 ఖచ్చితంగా తెలుగు సినిమా నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది, మాస్ ఇదవుతుంది అని చెప్పినటువంటి సినిమా అది. జగపతి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం కూడా చేశారు. చిన్న కథ, మేము వెళ్ళాం అప్పటి నుంచి. అవన్నీ ఆ సినిమాలు ఎవరికి ఎన్ని ఆడాయి ఇవన్నీ కూడా మేము బాగా చూస్తుండే రోజులు అవి. నాగేశ్వరరావుకి ముందు నుంచి కూడా ఈ స్టెప్స్ వేయడం, హుషారుగా ఉండడం అనేది అలవాటు ఉంది. నిల్లువవే వాళ్ళు కనులదా ఇవన్నీ క్లాసిక్స్ కదా అవన్నీ. అప్పటి నుంచి అతను చెప్పేవాడు, ఎంతసేపు ఈ చేయట్లా ఎక్కడ ఎన్ని రోజులు అంటాము అని. నేనే ఈ స్టెప్స్ వేయడం అనేది నేను ప్రవేశపెట్టాను. ఇంకొకటి కూడా ఇక్కడ మీకు తప్పకుండా చెప్పాలి. నేను మంచి మనిషి సినిమా చూస్తున్నా, అది ప్రత్యేగాత్మ దర్శకుడు. నాగేశ్వరరావుతో కూడా భార్యాభర్తలు సినిమా మొదటిసారిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటాం కదా మనం, సినిమాల్లో కొంచెము ఆషామాషిగా ఉండే పాత్రలు వేయటము. హీరో అనేవాడు ధీరోదాతుడు, సహృదయ సకల సద్గుణ సంపన్నుడు, దాని నుంచి కొంచెం మినహాయింపులు ఇచ్చి అటు పెళ్ళైన తర్వాత కూడా కొంచెం అటు ఇటు తిరిగితే ఎలా ఉంటుంది, లేదా వేషాలు వేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి దాన్ని ప్రవేశపెట్టడానికి నాగేశ్వరరావు కారణం. దసరా బుల్లోడు అచ్చంగా ఆ పల్లెటూరు వాతావరణము, దాంట్లో ప్రయోగాలు కూడా కారు పెట్టారు కదా, అది ఒక విధంగా బాక్స్ ఆఫీస్ అంతా తిరగరాశారు. అందులో కలర్ కూడా అప్పుడు మార్చి మొదటి కలర్ సినిమాలు 1-2 వచ్చాయి, కానీ పూర్తి కలర్లో చాలా భారీగా తీశారు. ఆ సినిమాలో స్టెప్స్ అప్పుడు చాలా మంది ప్రమోద్ తర్వాత వచ్చిన పేరుని బట్టి మనం మొదటి నుంచి ఆ పేరు అప్లై చేసుకుంటాం. ఉదాహరణకు ఆచార్య ఆత్రేయ వీళ్ళందరికీ కూడా ఆ సినిమా తర్వాత వాళ్ళకి వచ్చినది వేరు. అంతకుముందు కూడా మంచి పేరు ఉంది, కానీ వేరే నెక్స్ట్ లెవెల్ అంటారు చూడండి. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ లెవెల్. సో దసరా బుల్లోడు ఆ విధంగా రామారావు బాగా కొంచెం స్లంప్ లో ఉన్నప్పుడు దసరా బుల్లోడు సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు ఒక ఊపిచ్చారు. అప్పుడే చెప్తారు, బడిపంతులు సినిమాలో రామారావు నటిస్తున్నారు ఆ టైంలో. బడిపంతులు ఎక్కడ, దసరా బుల్లోడు ఎక్కడ. మళ్ళీ ఆ తర్వాత రాఘవేంద్రరావు వచ్చి కొన్ని వేడి సినిమాలు తీసాక రామారావు మళ్ళీ అందుకొని ముందుకు వెళ్ళిపోయారు. సో దసరా బుల్లోడు తర్వాత గ్రామీణ కథలు, స్టెప్స్ అనేవి మీరు చూస్తే దసరా బుల్లోడు కంటే ముందు అదృష్టవంతుల్లో కూడా అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసేవేమయ్య, వీటన్నిటిలో కూడా చాలా మంచి స్టెప్స్ ఉంటాయి. ముద్దంటే చేదా, దీంట్లో ఎట్టాగా ఉన్నది అదే అంటే కొంచెం భాష, ద్వంద్వార్థాలు ఇవన్నీ కూడా దసరా బుల్లోడు తర్వాత పెరిగాయి. ప్రేమనగర్ పాటల్లో ప్రేమనగర్ లో కూడా అవే దాదాపు కలరు, అదే కాంబినేషను, అదే పద్ధతిలో తీశారు. విన్నాను, రామానాయుడు గారు ఏదో దేవత సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ దసరా బుల్లో ప్రేమనగర్కు అంతకుముందు ఆయన ద్రోహి సినిమా తీశారు. ఆ ద్రోహి సినిమా బాగా నష్టం తెచ్చిపెట్టింది ఆయన. ఇంకేం సిపాయి చిన్నాయి కూడా ఏం చేయాలనుకుంటున్నప్పుడు ప్రేమనగర్ ఫార్ములాతో ఆయన బయటపడ్డారు. సో ఇంతకు దసరా బుల్లోడు, ప్రేమనగర్ సినిమాలు రామారావు నాగేశ్వరరావు గారి కెరీర్ను
తెలుగు సినిమా కెరీర్ను కూడా మలుపు తిప్పేసాయి, పూర్తిగా మార్చేసాయి. దానికి ఏమాత్రం తగ్గనట్టుగా ఎన్టీఆర్ కూడా అందుకున్నారు. కృష్ణ అప్పుడే భారీ సినిమాలతో మోసగాళ్ళకు మోసగాడు, అది అవుతూనే మళ్ళీ 12 కపురము, దేవుడు చేసిన పక్షులు, అల్లు సీతారాము, దాంతో తెలుగు సినిమా ముందుకు పోయింది. సార్ ఓవరాల్ గా బహుశా ఒక 10 అంశాలు చెప్పినట్టున్నాను. ఓవరాల్ గా సమప్ చేస్తే నాగేశ్వరరావు గారి జీవితం, ఆయన సినిమా రంగం, ఆయన పర్సనల్ గా కానీ ఓవరాల్ గా ఆయన గురించి సమప్ చేసి చెప్తే, అంటే ఒక మహానటుడు, పద్ధతి అయిన మనిషి, తనను తాను విస్తరించుకుంటూ, విజ్ఞానం పెంచుకుంటూ, సాహిత్యం, కళ వీటిని అవగాహన చేసుకుంటూ, ఇతరులకు కూడా చోటు కల్పిస్తూ, వాళ్ళు పెరుగుదలకు తను కూడా పెరుగుతూ అలా ముందుకు వచ్చి అడ్వర్స్ సిచ్యువేషన్ ప్రతికూల పరిస్థితిని కూడా ఒక అధిగమించడానికి బాగా ప్రయత్నం చేసి విజయం సాధించినటువంటి మనిషి. వ్యక్తిగా ఉండకూడదు, వ్యవస్థగా విస్తరించాలి, వ్యవస్థ అయితేనే నిలబడుతుంది అని చెప్పినటువంటి ఒక మనిషి. మార్గదర్శిగా, అంటే కేవలం సినిమా అనే కాకుండా మోర్ దెన్ సినిమా, చివరి వరకు కూడా నటించారు. మధ్యలో గుండె నొప్పి వచ్చినా సినిమా అంతే కదా. ఎవరైనా ఇంక సినిమాలు నటించాము, ఇంత ఆస్తుంది, ఇంకెందుకు అనుకుంటారు. కానీ వచ్చి సెక్రటరీ లాంటి సినిమాల్లో మనం వరకు కూడా ఆయన బర్నింగ్ గానే అంటే నేను నటిస్తూనే పోవాలని అనేవాడట. అది నిజంగా సార్థకం చేసుకున్నారు ఆ విషయంలో. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ రామారావు రాజకీయాల్లోకి పిలిచినప్పుడు, అంటే రామారావు పేరు లేకుండా నాగేశ్వరరావు అది నడవద్దు. రాజకీయాల్లోకి రమ్మని పిలవడం, వెళ్ళనని చెప్పడం, నేను కాంగ్రెస్ రాజకీయాలతోనే ఉంటానని కూడా చెప్పటం, సమకాలంలో ఉండటమే కాకుండా సమానంగా ఉండటం. రైట్ సార్. అది. థ్యాంక్ యూ సార్.